అనుదినము దేవుని సన్నిధిలో ఆయన కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా యోవేలు గ్రంథం 2:19 మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును తైలమును మీకు పంపెదను. కన్న తల్లి తన బిడ్డను ఎత్తుకున్నప్పుడు బిడ్డకి ఎంతో తృప్తిగా ఉంటుంది. ఎందుకని? అమ్మ తన కని పెంచింది గనుక అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఆ బిడ్డకు ఎంతో తృప్తిగా సంతోషంగా ఉంటుంది. ఒకవేళ ఆమె బేదరాలు అయి ఉండొచ్చు, ఆమె దగ్గర ధనగణతలు ఏమీ లేకపోయినా ఆమె కౌగిట్లో నా చంటి బిడ్డను అడిగి మీరు తీసుకుని కొంచెం దూరం తీసుకువెళ్ళి నా దగ్గర ఉండిపో బిడ్డ అంటే ఉంటాడా? ఆ బిడ్డకు మీరు ప్రామిస్ చేయొచ్చు, ఇదిగో ఈ కార్లు ఈ వాహనాలని నీకు రాసిస్తాను, నీ పేరు మీద ఇంటి డాక్యుమెంట్స్ కూడా నీ పేరు మీద రాసిస్తాను, ఈ వస్తువులన్నీ నీకే ఇస్తాను అని చెప్పండి. ఆ బిడ్డ మీ దగ్గర ఉంటాడా? ఉండడు. గీబెట్టి కేకలేసి ఏడుస్తూ ఉంటాడు, కన్నీళ్లు కారుస్తాడు, గొక్కబెట్టి ఏడుస్తాడు. ఎందుకో తెలుసా? తల్లి దగ్గరికి వెళ్తేనే వాడికి ఆదరణ. మీరిచ్చే వస్తువులేవో వాడిని తృప్తిపరచలా. ఇంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా వాడి పేరు మీద రాస్తానన్నా వాడికి సంతోషం లేదు. గోల్డ్ సిల్వర్ ఏదన్నా వాడి ముందు పెట్టండి, అవన్నీ తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు. ఎక్కడికో తెలుసా? బీదరాలైన తన తల్లి వద్దకు వెళ్ళి ఆ తల్లి ఒడిలో కూర్చొని ఆనందంగా కన్నీళ్లు తుడుచుకొని సంతోషంగా ఉంటాడు. ఆ తల్లి దగ్గర ఏమీ లేకపోయినా వాడికి తృప్తి, ఎందుకంటే తనను కన్న తల్లి గనుక. ఈరోజు మన ఆత్మను చేసిన దేవుడు సృష్టికర్త అనే దేవుడు. ప్రతి నరుని కూడా నేలమట్టి నుండి కలుగు చేసి నేలమట్టిలోని చేసిన బొమ్మలోనికి జీవాత్మను ఊదినవాడు ఆయన. అంటే మన దేహంలో ఉన్న ఆత్మ ఆయన కలుగు చేసింది. ఆ ఆత్మకు తృప్తి ఎప్పుడు కలుగుతుంది? ఆయనను కలిగి ఉన్నప్పుడే, ఆయనను చేరినప్పుడే, ఆయన సన్నిధిని మనం పొందినప్పుడే. అంతేగాని భూ సంబంధమైన వస్తువులు మన ఆత్మను చేయలేదు. కాబట్టి ఎన్నటికీ భూమి మీద ఉన్న ఏ వస్తువు కూడా మీ ఆత్మను తృప్తిపరచలేదు. మహారాజుగా జీవించినటువంటి ఒక వ్యక్తి అన్ని అనుభవించాడు, అన్నిటినీ చూశాడు. లాస్ట్కి చివరికి చెప్పిన మాట ఏంటంటే, ఎందులోనూ తృప్తి లేదు, అంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. దేవుని సన్నిధిలో ఉండడమే బెటర్. దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం, ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండడమే ఇదే మానవ కోటికి శ్రేష్టమైంది, ఇదే విధి అంటాడు. దానికి మించిన ధన్యత తృప్తి ఇంకెక్కడ దొరకదన్నాడు. నిజమే. దావీదు భక్తుడు కూడా ఈ విధంగా అంటాడు 16వ కీర్తన 11వ నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం గలదని. తృప్తినిచ్చేది, నిజమైన సంతోషాన్ని కలుగు చేసేది దేవుని సన్నిధి. ఈ భూయాత్రా కాలంలో మరి చదువుకోవాల్సిన వాళ్ళు చదవాలి, అలాగే ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేసేవాళ్ళు చేయాలి. ఇవి భౌతిక లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఇవన్నీ అవసరమే. సేవను మీకు ఇస్తే సేవా పరిచర్య యథార్థంగా చేయాలి, తప్పదు. పనిలో కూడా తృప్తి కలిగి ఉండాలి. మనం చేస్తున్న పనులు మనకు తృప్తిని కలిగించేవిగా ఉండాలి. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ బాధ్యతలు నేను నిర్వర్తిస్తున్నాను అన్న తృప్తి కూడా మనకు ఉండాలి. అయితే మీ ఆత్మలో తృప్తి, మనశ్శాంతి, సమాధానము, నెమ్మది అది దేవుని యొద్ద నుండే పొందుకోవాలి. అందుకంటున్నాడు ప్రభు ఈ వాగ్దానం ఎత్తి, మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును తైలమును మీకు పంపెదను. ఒక వ్యక్తి బాగా ఆకలితో ఉన్నాడు. ఆ వ్యక్తికి తృప్తిని ఎవరు కలుగు చేస్తారు? ఆహారం పెట్టినప్పుడు కడుపు నిండా తిని ఇక చాలండి అంటాడు. ఏంటంటే తృప్తిగా ఉందండి, సరిపోయింది అంటాడు. అంటే మనిషి యొక్క ఆకలిని తృప్తిపరిచేది ఆహారం. అలాగే ఒక వ్యక్తి వ్యాధి రోగాలతో బలహీనత ఉన్నాడు అనుకోండి, ద్రాక్ష పళ్ళ నుండి తీసినటువంటి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ ఉపశమనం కలిగి ఆ వ్యక్తికి అనారోగ్యం, ఆ బాధ, నొప్పి తొలగిపోయినప్పుడు శరీరం తృప్తి పడుతుంది, ఆ నొప్పి నుండి బయటపడుతుంది. మరి తైలము దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. తృప్తి లేని క్రైస్తవులు అనేక మంది లోకంలో ఉన్నారు. పరిశుద్ధాత్మ అనుభవంలోకి రండి, ఆత్మదేవుణ్ణి కలిగి ఉండండి. ఎందరైతే దేవుని ఆత్మచే నడిపింపబడుదురో వారు దేవుని కుమారులై ఉంటారు. ఆత్మదేవ నన్ను బలపరచు, నన్ను నడిపించు, నా ఇంటిని, నా కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలో తగిన జ్ఞానం నాకు దయచేయి. నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు జయించగలిగేటువంటి వివేకము, జ్ఞానము నాలో కలుగు చేయమని ప్రార్థన చేయండి. యెషయా 11:1-2 యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ప్రభు తన ఆత్మ నుంచినప్పుడు ఎక్కడ లేని తృప్తి కలుగుతుంది. అందుకే పరిశుద్ధాత్మ పూర్లైన వారు అనేక మంది ఎంతో తృప్తిగా దేవుని సేవ చేయగలిగారు, స్వార్థ పరిచర్యలు చేశారు. వారికి నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు ఎన్ని వచ్చినా ఆత్మ నడిపింపులో ఉన్నారు కనుక అవన్నీ లెక్క చేయలేవాళ్ళు. తృప్తిగా సువార్త పనిచేశారు. ఈరోజు ఆయన కనికరం చొప్పున, ఆయన దయ చొప్పున ఈ వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబం పట్ల, మీ పిల్లల పట్ల ప్రభు నెరవేర్చును గాక. వచ్చిన కీర్తన పాడుకుందాం పిల్లరా. నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా.
సాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మరి కొందరైతే తాగితే ఏదో తృప్తిగా ఉంటుందని నీళ్ళు తాగడం, ఎంత తాగినా తృప్తి రాకపోవడం, లాస్ట్కి త్రాగుబోతులుగా మారిపోవడం జరుగుతుంది. చాలా మంది ఎక్కడికైనా వెళ్ళి తిరిగితే తృప్తిగా ఉంటుందేమో అని వెళ్తున్నారు, ఎంత తిరిగినా తృప్తి రాక తిరుగుబోతులుగా మారిపోతున్నారు. సో తాగుబోతులుగా, తిరుగుబోతులుగా రకరకాలైనటువంటి అలవాట్లు మనుషులకు వచ్చేస్తున్నాయి, కానీ తృప్తి మాత్రం రావట్లా. తృప్తిని ఇవ్వగలిగిన వాడు నీ ఆత్మను చేసిన దేవుడే. మరి దేవుణ్ణి మీ హృదయంలోకి పిలవండి. దేవుని సన్నిధిలో ప్రార్థించడం, దేవుని సన్నిధిలో మొరపెట్టుట, దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం, దేవుని సహాయాన్ని కోరుకోవడం, ప్రార్థన రూపంలో మీరు అడగండి, మీ భారం ఆయన మీద మోపండి. ఖచ్చితంగా మీరు ఈరోజే ప్రభు అనుగ్రహిస్తున్న ఆ తృప్తి, సమాధానం, నెమ్మది మీ సొంతం అవునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చమని అడుగుదాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీరు వాగ్దానం చేసిన రీతిగా మేము తృప్తి పడేంతగా మీరు మాకు ధాన్యమును, ద్రాక్షరసమును, తైలమునిస్తున్నారు. ఆ దేవుని వాక్యం అనేటువంటి ఆహారము, అయ్యా నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత, అలాగే మీరు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా మేము తృప్తి కలిగి ముందుకు సాగేటువంటి ధైర్యమును, కృపను, కనికరమును, నిరీక్షణను ఇంకా అధికం చేయమని, నీ ప్రజల్లో ఎవరైతే తృప్తి లేని బ్రతుకులు బ్రతుకుతున్నారో వారి జీవితాల్లో ఇప్పుడే ఆ తృప్తి కలిగిన అనుభవంలోకి వారిని నడిపించండి. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఆత్మ నింపుదల వారికి దయచేయండి. శోధన బాధల నుండి వారిని తప్పించండి. నీ ప్రేమతో వారిని నింపండి. నీ సహాయం వారికి అనుగ్రహించి నీ చిత్తంలో వారు కొనసాగలాగున మరెన్నో మేలులు పొందే విధంగా వారిని ఆస్వాదించి దీవించి వర్ధిల్ల చేయమని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. క్రీస్తు యేసు కృపా సమాధానాలు మీకు తోడే ఉండుగాక. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. దేవుని వాక్యం అనేకులకు అందజేయవారు ధన్యులను రాయబడింది. ఆ ధన్యత మీ సొంతం అవ్వాలని మా ప్రార్థన. గాడ్ బ్లెస్ యు. ఈ దినం బర్త్డే ఉన్నటువంటి వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీకు వాగ్దానము 1 శామ్యూయల్ 10:6 నీకు క్రొత్త మనస్సు వచ్చును. యు టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్. ఒక నూతన వ్యక్తిగా మార్చబడతావు. నూతన హృదయం, నూతన ఆలోచన, నూతన తలంపులు దేవుడు మీకు దయచేయను గాక. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదాలకు అడుగుపెట్టుకు ప్రభు మీకు కృప దయచేయను గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద లాంగ్ లైఫ్ అండ్ మే ద లార్డ్ ప్రొటెక్ట్ యూ and provide all your needs in Jesus' name. God bless you. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి many more returns of the day. May the Lord bless you. ప్రభు రాకడ ఆలస్యం అయితే సిల్వర్ జూబ్లీ,
గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దేవుడు దంపతులని మీకు దయచేయునుగాక. మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగునుగాక. మీరు ఇరువురు కలిసికట్టుగా ప్రార్థనాపూర్వకంగా ఉంటుండగా మీ ఇళ్లలో ఉన్న సాతానికి లయపరచబడి మీ కుటుంబాలు దీవించబడునుగాక. వాగ్దానము మాథ్యూ చాప్టర్ 26:41. మీరు శోధనలో ప్రవేశింపకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు ఎలాంటి శోధనలో పడకుండా భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు, మీ ఇద్దరు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా ఎలాంటి శోధనలో పడకుండా మీరు తప్పించబడదురుగాక. ఆమేన్. శోధనల కాలంలో నేను మిమ్మల్ని తప్పిస్తాను అన్నాడు. వాచ్ అండ్ ప్రే సో దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. ప్రభు మిమ్మల్ని దీవించి మీరు ప్రార్థిస్తుండగా మీరు శోధనలో పడకుండా కాపాడి మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.